హాయిగా జీవితాన్ని కొనసాగించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. టెన్షన్ ఫ్రీగా ఉండాలి, రిస్క్ ఫ్రీగా ఉండాలి. కొన్ని సర్దుబాట్లు, కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇన్కమ్ కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, వాటంతట అవే అలా అలా వెళుతూ ఉంటాయి. మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు అన్న నేపథ్యంలో కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇమీడియట్ గా కొన్ని సర్దుబాట్లను చేసుకొని కొన్ని రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలు కూడా ఏర్పడతాయి. తద్వారా మంచికి దారి తీసే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి మాటలను పెడచెవిన పెట్టవద్దు. కాస్తంత శ్రద్ధ, గౌరవంతో వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలలో నిజాలను గ్రహించుకొని మీ జీవితంలో మార్పులు తీసుకురాగలిగితే సర్వదా శ్రేయస్కరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. లాయర్ వృత్తిలో ఉన్న వారికి ఎదుగుదల రీత్యా కొత్త అవకాశాలను పొందగలుగుతారు. ఇందులో కొన్ని పరీక్షలు రాయాలని, కొంతమంది దగ్గర ప్రాక్టీస్ చేయాలని, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. ప్రత్యేకించి కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయడము, కొన్ని బాధ్యతలను నిర్వహించడము, కాస్తంత మీ వైపు నుంచి చేయగలిగినటువంటి సహాయాన్ని వాళ్ళకు అందివ్వటము, ఈ నేపథ్యంలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలు, బంధుత్వాలు మరింతగా పెరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలకి ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని నోములు, వ్రతాలు చెల్లించుకోవాలన్న ఆలోచనలు కూడా నెరవేరుతాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల రీత్యా తీసుకునే ఆలోచనలు సర్వదా శ్రేయస్కరంగా ఉంటాయి. ఈ రాశి నుండి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు అప్పటికప్పుడు మంచి ప్రతిఫలాలను ఇవ్వడానికి కారణం అవుతుంది. తేలికగా పనులు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అన్ని వేళలా ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు టెన్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. టార్గెట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాస్తంత ఆచితూచి నిర్ణయం చెయ్యండి. అంటే ఒకటి కాకపోతే ఇంకొకటి రావాలి, అది కాకపోతే ఇంకొకటి రావాలని పెట్టుకోవడము, 4 పరీక్షలు రాయడము, అందులో 2, 3 క్వాలిఫై అవ్వడము, ఇది సర్వసాధారణమైనటువంటి విషయమే. దీనికి అతిగా ఆలోచించి టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. సర్వసాధారణం అని ఎందుకు అన్నానంటే బయట ఇప్పుడు అలానే నడుస్తుంది కాబట్టి ఆ మోతాదులో ఒత్తిడి, ఆ మోతాదులో ప్రయత్నం చేయడము సాధారణమైనటువంటి విషయం అయిపోయింది. కానీ దీని వలన మెంటల్గా ఇన్స్టెబిలిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది, వీక్నెసెస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ విషయాలలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఒకటి కాకపోతే ఇంకోటి వస్తుంది. జాతకం ఏదో ఒక విధంగా నడుస్తుంది కాబట్టి అది ఏదో ఒక దిశ వైపు తీసుకెళ్తుంది. మీరు మాత్రం అతిగా ఆలోచించి ఒత్తిడికి గురి కావద్దు. మీ ప్రయత్నం మీరు చేయండి, అంతవరకే. ప్రతిరోజు సరస్వతి దేవి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున బిల్వ దళాలతో శివాభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నట్లయితే మహాపాశుపత హోమాన్ని బిల్వదళాలతో జరిపించండి. తద్వారా అనుకున్న కోరిక నెరవేరుతుంది, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కేవలం విద్యార్థులకే కాదు, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఈ విధంగా ఈ రోజును చేయండి, మంచి జరుగుతుంది.